ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. సీఎం సభకు వేసిన టెంట్లు పడిపోయాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో భారీ వర్షం కురిసింది. కల్లాల్లోనే ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కరీంనగర్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి నేల రాలింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ 9 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంది. సాయంత్రం హైదరాబాద్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించింది. కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ధర్మపురి, పెద్దపల్లి, మంతని నియోజకవర్గాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతుంది. భారీ వానకు పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం పడుతుంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి సీఎం సభ ప్రాంగణమంతా తడిసి ముద్దైంది. గాలి దుమారానికి సభలో వేసిన టెంట్లు కూలి కింద పడ్డాయి. సభకు హాజరయ్యే ప్రజల కోసం వేసిన కుర్చీలని ఎగిరిపోయాయి. సభా ప్రాంగణంలో ప్రజలు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వాన పడుతుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాన దంచి కొడుతుంది. ఇల్లందు మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. 9 జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. కౌటాల, చింతల మానపల్లి మండలాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎండగా ఉండి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. ఓవైపు వర్షం పడడంతో ఎండవేడిమితో ఉన్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించగా అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్కి సరఫరా నిలిచిపోయింది.
ములుగు జిల్లాలో అకాల వర్షానికి తీవ్ర ఆందోళన చెందుతున్నారు రైతులు. ఏటూరు నాగారం ఏజెన్సీలలో అకాల వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొనుగోలుకు నోచుకోక ధాన్యం వర్షానికి తడిసిపోయిందని కన్నీరు పెడుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి తీవ్ర నష్టం జరగకుండా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోసిన మొన్న వర్షానికి నాన్నే మళ్ళీ ఆరబెట్టే మోపడికి మళ్ళీ వర్షం వస్తుంది. కేబోళ్ళు కొనేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు సెంటర్ వాళ్ళు కూడా ఎవరు దగ్గర అందుబాటులో లేరు. మేము కోసిన పంట మా చేతికి వస్తుందో రాదో మాకు భయం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. కొందరు సెంటర్ వాళ్ళు తొందరపడి మా పంటను తీసుకునేటట్టు చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి. ఈ వర్షానికి వడ్లన్నీ నానినాయి, మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది, మళ్ళీ నానేటట్టున్నాయి. ఈ వడ్లు ఎవరు కొనాలి, ఏం కథ తొందరగా దయచేసి కొనాలి. మరి వానగ్రహ వర్షానికి నానితే అది మొలకలు వస్తాయో ఏమో. మరి అరగాల కష్టం చేసినాం, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అయిపోయింది. మరి దయచేసి తొందరగా కొనాలి. అకాల వర్షాల వల్ల రైతులందరూ అన్ని వడ్లు మరి రాళ్ల వానకు నానిపోయేటట్టున్నాయి. వైకేపు సెంటర్లు తొందరగా కొని మద్దతు ధర పడతట్టు చేసి పంపించి ఏర్పాటు చేయండి. నేను రైతును 9 ఎకరాల పొలం కోసి తెచ్చేసిన వారం అవుతుంది. మొన్న వర్షానికి మొత్తం నీళ్ళల్లో మొత్తం తడిసిపోయినాయి. 2 రోజులు మనుషులను పెట్టి మేము ఇంటోళ్ళ మొత్తం తిరిగేసి మళ్ళీ కొద్దిగా అటు ఇటు ఆరబెట్టినాం. మళ్ళీ ఇవాళ చినుకులు వస్తాయి. వారం రోజుల నుంచి ఎవరు వచ్చిన దిక్కు లేదు, ఎవరు అడిగిన దిక్కు లేదు. ఎవరు తొందరపడి ఏదైనా కొని మాకేదైనా సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. ఇక వచ్చే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 9 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్లోనూ ఇవాళ వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించింది. కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది, ఉత్తర దక్షిణ ద్రోణి అనేది తెలంగాణ మీదుగా ఏర్పడడం అయితే జరిగింది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల పగటిపూట మనకి సాధారణంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం పూట మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనకి ఈదురుగాలు దాదాపుగా వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలు ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు కొద్దిగా ప్రభావం తగ్గి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ ఈదురుగాలులతో పాటుగా మనకి భారీ వర్షపాత సూచన అందున కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. రేపు పూర్తిగా మనకి జిల్లాలన్నింటిలోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కావచ్చు, ఎండలతోటి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గుతున్నాయా? ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాలో వచ్చే 2 రోజులు కూడా 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే వస్తుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ సగటున 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది. మన నగరం మీదకి వస్తున్న విండ్స్ ప్యాటర్న్ అనేది కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉండడం వల్ల, పూర్తిగా డ్రై ఎయిర్ వస్తూ ఉండడం వల్ల మాయిశ్చర్ కూడా దాదాపుగా గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే 20 నుంచి 50% వరకే నమోదవుతుంది. గత 24 గంటల్లో కూడా కొద్దిగా పెరిగి 47% వరకు నమోదవడం అయితే జరిగింది. నగరంపై కాలుష్య యొక్క ప్రభావం వల్ల మరింత కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉండడం వల్ల PM 2.5 ఇవన్నీ పెరుగుతుండడం వల్ల కొద్దిగా వాతావరణంలో ఉష్ణోగ్రతల్ని మరింత పెరిగేందుకు దోహదపడుతూ ఉన్నాయి. దాదాపుగా మనకి గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ
ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే అధిక వేడిమిని చూడవచ్చు అనమాట. అంటే సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొద్దిగా 2 నుంచి 3 డిగ్రీలు నమోదవుతున్న వేడి శాతం మాత్రం అంటే పూర్తిగా ఇది ఆర్ద్రత దాదాపుగా 20 నుంచి 40% నమోదవడం వల్ల వేడిమి అధికంగా కనిపిస్తూ ఒక హీట్ ఐలాండ్ కింద క్రియేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈ 2 రోజులు ద్రోణి ఇదే విధంగా కొనసాగే ఉంది. ఎల్లుటి నుంచి కొద్దిగా బలహీనపడే అవకాశం ఉన్నందున దాదాపుగా ఈ రోజు రేపు కొద్దిగా మోస్తరు వర్షాలన్నా ఎల్లుటి నుంచి కొద్దిగా తగ్గుతాయి.